వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఈ మధ్య కాలంలో లగచర్లలో రైతులపై అక్రమంగా పోలీసులు కేసులు పెట్టారని కేటీఆర్ పిలుపు మేరకు పరిగిలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతి సురేందర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ శివనుల్ల భాస్కర్, మున్సిపల్ చైర్మన్ అశోక్, జాక్ రవి, జగన్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఒక నిమిషం వినతి పత్రం అరే కరా నువ్వు జరిగేది వస్తలేవు ఓకేనా? రైట్. 9 నెలల నుంచి ఏదైతే కోడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ తాండాలో ఉన్నటువంటి భూసేకరణ పేరు మీద అక్కడున్న రైతులను ఇబ్బంది పెట్టి అక్రమంగా ఆ భూమిని లాక్కునే ప్రయత్నంలో మరి ఫార్మా ఇండస్ట్రీ తీసుకొస్తామని, తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ చేసి ఇండస్ట్రియల్ పార్క్గా తీసుకొస్తామని పేద రైతుల యొక్క భూములు లాక్కునే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో మరి గత 9 నెలల నుంచి అక్కడ ఉన్నటువంటి రైతులు ఎన్నో పోరాటాలు చేస్తుండ్రు. కానీ మొన్న భూసేకరణ పేరు మీద అక్కడ ఉన్న అధికారులు అక్కడ మరి ఏదైతే దానికోసం మీటింగ్ పెట్టడం జరిగిందో అక్కడ చిన్న సంఘటన జరిగింది. ఆ నెపం పెట్టుకొని దాదాపు ఇవాళ 71 మంది మీద కేసు పెట్టి 40 మంది రైతులను, ఎస్సీ ఎస్టీలను, బీసీలను అందరు రైతులతో పాటు మరి అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి నేటికి 35 రోజులు అవుతుంది. మరి చిన్న కేసు పెట్టి దాదాపు తప్పుడు ఎఫ్ఐఆర్లు చేస్తే హైకోర్టు కూడా మరి 2 ఎఫ్ఐఆర్లు కొట్టేయడం జరిగింది. ఆ ఉన్నటువంటి కేసును బెయిల్ రాకుండా కాలయాపన చేస్తూ సెక్షన్లు మారుస్తూ మళ్ళీ ఆ ఛార్జ్షీట్ వేయకుండా కోడంగల్ కోర్టులో ఉన్న పరిధిని మళ్ళీ దానికి ఒక యాక్ట్ సెక్షన్ యాడ్ చేసి మొన్ననే దాన్ని నాంపల్లి పంపించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సంఘటన దాదాపు రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా చర్చిస్తుంది లగచర్ల రైతుల గురించి. మరి వారు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషను, మహిళా కమిషన్ అన్ని దగ్గర పోయినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సందర్శించి నిజంగా కూడా రైతులకు అన్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మరి వెంబడే ఆ రైతులను విడుదల చేయాలి. అక్కడ ఉన్నటువంటి భూసేకరణను ఇమీడియట్గా ఆపు చేసి ఆ పేద రైతుల యొక్క భూములు లాక్కోకుండా మరి ఎన్నో జాగల భూములు ఉన్నాయి, అక్కడ ఎక్కడైనా కూడా అవసరం లేని జాగల భూసేకరణ చేసి ఇండస్ట్రీ పెట్టవలసిందిగా మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇవాళ నియోజకవర్గంతో పాటు ప్రతి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆ వినతి పత్రం సమర్పించిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల తరఫున మరి ఖచ్చితంగా తప్పకుండా అసెంబ్లీలో కూడా చర్చిస్తామంటే కూడా దాన్ని వాయిదా వేస్తూ మరి అలా ఏదో పక్కదారి పెట్టి ఏదో వేరే దాని మీద చర్చించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద తగు చర్యలు తీసుకోవాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. విడుదల చేయాలి.